కాకరకాయ అంటే చేదు అనుకుంటున్నారా? అయితే ఈ స్టైల్లో వెల్లుల్లి కారం పెట్టి వండి చూడండి. ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది అద్భుతం అనుకోండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా సన్నగా పొడవుగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో తగినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ ఉప్పుని పసుపుని ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా పిసుకుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్లో ఉండే జ్యూస్ అంతటిని స్క్వీజ్ చేసుకుని ఒక పళ్ళెంలోనికి తీసుకోవాలి. ముక్కలన్నిటిని ఇదే విధంగా స్క్వీజ్ చేసుకుంటూ ఒక పళ్ళెంలోనికి తీసుకోవాలి. విటమిన్స్ పోతాయనుకుంటే మీరు ఈ ప్రాసెస్ని స్కిప్ చేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలని కరివేపాకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని ఈ కాకరకాయ ముక్కల్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ కూరను ఎక్కడ మాడిపోకుండా మగ్గనివ్వాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయల్ని రెప్పలుగా చేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుని ఈ కూరగాయ ముక్కలు అంతటికీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, వెల్లుల్లి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం కూర తయారైంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.